శంఖునాదం. యుద్ధం ప్రారంభానికి ముందు శత్రునాశనం జరిగిన వెంటనే శంఖువు ఊత్తారు. ఆ శంఖనాదం అధర్మంపై ధర్మ విజయానికి సంకేతం. అదే భగవదారాధనలో శంఖువు ఊదటమంటే పాపాల్ని నశింపచేసి విష్ణు భగవానుడి సాన్నిధ్యంలో సంతోషాన్ని అనుభవించమని అర్థం. శంఖువు ఊదినప్పుడు అది పవిత్ర శబ్దమైన ఓంను ప్రతిధ్వనిస్తుంది. ప్రపంచ సృష్టికి ముందు భగవంతుడు జపించిన నాదం ఈ ఓం. భగవంతుని ధ్యానంలో కలవారి మనస్సుల్ని కానీ అక్కడి వాతావరణాన్ని కానీ ఎటువంటి శబ్దాలు వ్యతిరేక శక్తులు నొప్పించి ఇబ్బంది కలిగించకూడదన్న ఉద్దేశంతో పూజలు చేసుకునే సమయంలో శంఖువు లేదా మరే ఇతర వాయిద్య పరికరాలతోనైనా పవిత్ర శబ్ద తరంగాలు సృష్టించడం ఒక ఆనవాయితీ. శంఖువును దేవాలయాల్లో కానీ ఇళ్లలో కానీ భగవంతుని ప్రతిరూపమును, సరసన నాద బ్రహ్మ వేదాల స్వరూపంగాను భక్తుల హృదయాలలో అత్యున్నత విలువలను నింపేందుకు శంఖువు నుండి జలాన్ని తీర్థంగా తీసుకుంటారు. శబ్ద తరంగాలను సూర్యకిరణాలు అడ్డుకుంటాయని శాస్త్రజ్ఞులు భావిస్తారు. అందుకే శంఖువును సూర్యకిరణాల తాకిడి తక్కువగా ఉండే ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఊదుతారు. ఎన్నో వ్యాధులకు మూలమైన సూక్ష్మ క్రిముల్ని నశింపచేస్తాయి. క్రమం తప్పకుండా శంఖువు ఊదేవారికి ఊపిరి సంబంధిత సమస్యలు, ఆస్తమా వంటివి రావు. ఎన్నో రుగ్మతల నివారణలో గాలి వాతావరణాల్ని పరిశుభ్రపరచటంలో శంఖువు శబ్దం ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను తెలియజేయండి.